ఇంకా డబ్బులు కొట్టేసిన 960. అరే వా హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ వ్లాగ్. ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా అండి? ఒక్క నిమిషం చూపిస్తాను చూడండి. చూసారా క్రాబ్స్? మా సైడ్ ఎండ్రకాయలు అంటారు. చూసారా ఎంతెంత పెద్ద సైజులో ఉన్నాయో? సముద్రపు ఎండ్రకాయలండి, బ్లూ క్రాబ్స్ అని కూడా అంటారు. చూస్తున్నారు కదా? సో మొత్తం 1.5 కిలో తీసుకున్నాము. ఈ రోజు అయితే క్రాబ్ మసాలా చేసి మీకు చూపించబోతున్నాను. ఈ వర్షాకాలంలో దగ్గు, జలుబు, రొంప ఇట్లాంటి రకరకాల డిసీజెస్ కి క్రాబ్ అయితే సూపర్ గా పనికొస్తుంది. చాలా మంది చారు చేసుకుంటారు, కూర చేసుకుంటారు. మనం అయితే ఈరోజు క్రాబ్ మసాలా చేసుకుంటున్నాము. ఇంగ్రీడియంట్స్ ఏవేవి యూజ్ చేయాలో స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియో మొత్తం నీట్ గా చేసి చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రెసిపీ చేసుకోవడానికి మనకు పీతలు, చింతపండు రసము, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి, జీరా పొడి, మిరియాల పొడి, ఫిష్ మసాలా, గరం మసాలా, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక్కసారి చూసుకోండి, నీట్ గా చూపిస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సమానంగా పెట్టుకోవాలి. నేను తీసుకున్న మోతాదులో ఏదైనా కూడా 1.5 స్పూన్ తీసుకుంటే సరిపోద్దండి. ఒక 2 ఆనియన్స్, ఒక 2 టమాటో, కాస్త పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు అయితే సరిపోతుంది. ఈ క్రాబ్స్ అదే పీతలు అయితే నేను 1.5 కిలో తీసుకున్నాను. మొత్తం క్లీన్ చేసుకోగా నాకు ఒక 3/4 కేజీ క్రాబ్స్ అయితే దొరికింటాయి. నిమ్మపండు సైజ్ చింతపండు నానబెట్టి దాని రసం సపరేట్ చేసి పెట్టుకోవాలి. సో ఒక్కసారి చూసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనం రెసిపీని అయితే చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని దాని మీద ఒక పెద్ద కడాయి, అంటే 3/4 కిలో పీతలు సరిపడా కడాయిని అయితే పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. 8 నుండి 9 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. మసాలా దినుసులు అయితే పట్టా, లవంగా, ఎలాచి, కాస్త జీరా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మసాలా దినుసులు అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవి వేసుకొని చిటపట్లాడుతూ ఉండగా అందులో వెంటనే పచ్చిమిర్చి, కరివేపాకు, దాంతోపాటు ఆనియన్స్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు కంప్లీట్గా వేయించుకోవాలి. చక్కగా మగ్గనివ్వాలండి. నాన్ వెజ్ ప్రియులు, మరి ముఖ్యంగా సీ ఫుడ్ని ఇష్టంగా తినే వాళ్ళకి క్రాబ్ అంటే చాలా ఇష్టం ఉంటుందండి. ఈ క్రాబ్ టేస్టీగా ఉండడమే కాకుండా దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, జింక్ కానీ, కాల్షియం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. బాడీకి ఇవి ఎంతో అవసరం. ఇప్పుడైతే మనం 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ఆనియన్స్ లో చక్కగా మగ్గనివ్వాలండి. ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్ లో చక్కగా మగ్గిన తర్వాత ఈ టైంలో పసుపు, దాంతోపాటు కాస్త ఉప్పు కూడా వేసుకొని చక్కగా కలుపుకుందాం. ఉప్పు, పసుపు వేసుకోవడం వల్ల వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే త్వరగా మగ్గిపోతాయండి. పచ్చివాసన కూడా కంప్లీట్ గా పోతుంది. సో ఈజీగా మగ్గిపోతాయి అన్నమాట. సో చూస్తుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, మసాలా దినుసులు అన్ని చక్కగా మగ్గిపోయాయండి. ఈ టైంలో అయితే టొమాటో వేసుకొని బాగా కలుపుకుందాం. టొమాటో కూడా చక్కగా ఎమిరిపోవాలండి. ఈ ఆనియన్, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు అన్నీ కూడా కలిసిపోయి చక్కటి మిశ్రమంగా మారిపోవాలన్నమాట. అంతవరకు కలుపుకొని 3 నుంచి 4 నిమిషాలు సన్న మంట మీద ఉడకనిద్దాం. ఇప్పుడైతే టైం అయిందండి. ఎగ్జాక్ట్లీ 4 మినిట్స్ అయింది. చూసారు కదా, మనం వేసిన మసాలా దినుసులతో పాటు అన్ని కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇదే కరెక్ట్ టైం అండి. ఈ టైంలో మనము మొత్తం పీతలను అన్నిటిని కూడా ఈ మిశ్రమంలో వేసేసుకొని మొత్తం చక్కగా కలిసేటట్లు ఈ టొమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమం మొత్తం ఒకదానికొకటి బాగా, అంటే ప్రతి ఒక్క పీతకి ఈ మసాలా అద్దుకునేటట్లు చక్కగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 7 నుంచి 8 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం. తర్వాత తీస్తే చూస్తున్నారు కదా, క్రాబ్ మొత్తం పింక్ కలర్ కి అయితే టర్నప్ అయిపోయింది. సో మెల్లగా ఉడకడం స్టార్ట్ అయింది. ఈ టైంలో ఒక్కసారి మళ్ళీ పైకి కిందికి కలుపుకోవాలి, ఎందుకంటే కూర అడుగంటిపోయే అవకాశం ఉంది కదా. సో చూస్తున్నారుగా ఎంత చక్కగా క్రాబ్ అయితే కుక్ అవుతుందో. సో ఇలా పైకి కిందికి చక్కగా కలిపేసుకొని అడుగంటకుండా మళ్ళీ ఒకసారి అన్ని చక్కగా కలిసేటట్లు మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 6 నుంచి 7 నిమిషాలు మూత పెట్టుకొని సన్న మంట మీదనే ఉడకనిద్దాం. ఈ టైంలో చక్కగా క్రాబ్ అయితే ఉడికిపోయినట్టుందండి. ఇప్పుడైతే 1.5 స్పూను ధనియాల పొడి, దాంతోపాటు కాస్త మిరప్పొడి, ఫాలోడ్ బై జీరా పౌడర్ కూడా వేసేసుకోవాలండి. తర్వాత కాస్త ఫిష్ మసాలా, ఇప్పుడు కాస్త గరం మసాలా.
ఈ మసాలా పొడులన్నీ కూడా స్వచ్ఛంగా ఇంట్లో చేసుకున్నవేనండి. ఏది కూడా ప్యాకెట్ మసాలా కాదు. అన్ని మసాలాలు మనం ఇంట్లో స్వచ్ఛంగా చేసుకున్నవే మన సొంత చేతులతో. అవైతేనే కూరకి మంచి టేస్ట్ని తీసుకొస్తాయి. ఆహా, పీత ఉడుకుతుంటే ఈ మసాలా ఇవన్నీ కలిసి ఓ అద్భుతమైన స్మెల్ అయితే వస్తుందండి. నాకైతే నోరు ఊరిపోతుంది. సో మసాలా పొడులన్నీ కలిపేశాక ఈ పొడులన్నీ కాసేపు మగ్గాలి కాబట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తీస్తే చూస్తున్నారుగా కంప్లీట్ గా మన క్రాబ్ కర్రీ అయితే అయిపోయింది. కాకపోతే మనకు కొంచెం గ్రేవీ కావాలి కదండి. సో వాటర్ పోసుకుందాము, కాసేపు ఉండాలి. ఇవన్నీ కూడా బాగా చక్కగా మగ్గిపోవాలన్నమాట. స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. నిజంగా క్రాబ్ లవర్స్ ఉంటే మాత్రం ఒక లైక్ వేసుకోండి. అండ్ మీరు మొట్టమొదటిసారిగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ చేసుకోవాలి అనుకుంటుంటే, లేదు తెలుసుకోవాలి అనుకుంటుంటే మీరైతే కమెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా కుక్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ టైంలో మనము కాస్త ఇందాక నానబెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు, నిమ్మకాయ అంత చింతపండు సైజులో. సో ఆ చింతపండు నీరునైతే చక్కగా ఇందులో పోసి మొత్తం ఈవెన్ గా అంటే అన్నిటికీ పట్టేటట్లు కలుపుకోవాలన్నమాట. సీ ఫుడ్ లో ఖచ్చితంగా కాస్త పులుపు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. అందుకోసమే కదా చాలా మంది మామిడికాయతో గాని చింతకాయతో గాని చేస్తారు. మనకి రెండు అవైలబిలిటీలో దొరకలేదు ప్రస్తుతానికి, అందుకనే చింతపండు రసం అయితే వేసుకున్నాము. బట్ అయినా కూడా కూర గుబాళించిపోతుంది. వాహ్, అద్భుతంగా స్మెల్ వస్తుందండి. ఇల్లంతా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. చాలా టెంప్టింగ్ గా అరోమాటిక్ గా ఉంది. నాకైతే ఆకలేసేస్తుంది. సో ఇంకాసేపు మనమైతే కలుపుకుందామండి. ఇంకా కొంచెం ఉంది, వాటర్ కూడా పోసుకోవాలి. సో ఇప్పుడైతే చింతపండు రసం వేసి మొత్తం ఇంకొకసారి కలుపుకుందాం. వావ్, కలర్ కానీ టెక్స్చర్ కానీ అరోమా కానీ సూపర్ గా పర్ఫెక్ట్ గా సింక్ అయింది. ఇప్పుడైతే క్రాబ్ ఇంకా కంప్లీట్ గా ఉడకడానికి కాసంత గ్రేవీ కూడా పట్టడానికి మనం 1 గ్లాస్ వాటర్ పోసుకుంటే చాలు. అంటే పూర్తిగా మునగక్కర్లేదు, ఒక సగం మునిగేంత వరకు వాటర్ గాన పోసుకొని చక్కగా ఒకసారి పైకి కిందకి కలుపుకొని అడుగంటకుండా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 6 నుండి 8 నిమిషాలు అయితే మనము కర్రీని ఉడికించుకోవాలి. ఒకసారి టేస్ట్ చూస్తున్నానండి. వావ్, ఉప్పు కారం మసాలాలు అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి. టేస్ట్ కూడా అదిరిపోయింది. స్పైసీగా క్రాబ్ కర్రీ అయితే రెడీ అవ్వబోతోంది. మీరందరూ కూడా రెడీగా ఉండండి. ఎందుకంటే ఈ రోజు టేస్ట్ చేసి రివ్యూ చెప్పబోయేది నాతో పాటు ఒక 2 గెస్టులు కూడా వచ్చారండి. సో అది సర్ప్రైజ్, లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడైతే కర్రీని మాత్రం ఇంకొకసారి కలుపుకుందాము. వాహ్, మొత్తం ఈ అరోమా అయితే ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది. సూపర్ గా కుదిరిందండి. సో లాస్ట్ కి అయితే వచ్చేస్తుంది కర్రీ. ఒక మూత పెట్టుకొని కాసేపు అంటే ఒక 6 నిమిషాలు ఉడకబెట్టేసుకుంటే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూసారా, మనం అనుకున్న టెక్స్చర్ కి గ్రేవీ అయితే వచ్చేసింది, పర్ఫెక్ట్ గా వచ్చేసిందండి. సో ఒకసారి బాగా కలుపుకొని ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాల్సి ఉంటుంది. సో అదైతే నేను చెప్తాను, చూస్తుండండి. చివరాకర్లో ఖచ్చితంగా వేయాల్సిన ఇంగ్రీడియంట్ పెప్పర్ అండి. ఎందుకంటే క్రాబ్ కి పెప్పర్ వేస్తేనే దాని టేస్ట్ డబుల్ అయిపోతుంది. ఎందుకంటే చెప్పానుగా, ఈ జలుబు రొంప ఉంటే పెప్పర్ క్రాబ్ కాంబినేషన్ అదిరిపోద్ది. ఇప్పుడైతే కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకొని లాస్ట్ లో కాస్త గరం మసాలా వేసుకొని ఒక అరచెక్క నిమ్మకాయ అయితే పిండుకుందామండి. టేస్ట్ ఇప్పుడు ఉంటుంది చూడండి, నా సామిరంగా అదిరిపోద్ది. మొత్తం ఒక్కసారి కలిపేసుకుందాం. వాహ్, టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ఇప్పుడు ఇవి వేసాం కదా, ఇంకా అదిరిపోతుంది అనమాట. ఒకసారి కలుపుకుందాం. చూసారా గ్రేవీ టెక్స్చర్ ఎంత ఉందో, అంత టెక్స్చర్ రావాలి. సో కూరగా పులుసుగా ఉండకుండా చక్కగా ఇలా మసాలా వేపుడు లాగా ఉండాలన్నమాట. ఆహా, గుబాళించిపోతుందండి. అయిపోయింది ఆల్మోస్ట్. చూసారుగా, ఎండ్రకాయ అదే పీత చక్కగా ఉడికిపోయింది. మేము ఎండ్రకాయలు అంటాంలేండి, మీరైతే పీతలు అంటారు. సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా వేరే పాత్రలోకి అయితే తీసుకుందాం. ఈ క్రాబ్ మసాలా వేడి రాగి సంగటిలోకి కానీ లేదా వేడి అన్నంలోకి కానీ అద్భుతంగా ఉంటుందన్నమాట. సో నేనైతే వేరే పాత్రలోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, వేడి స్పైసీ ట్యాంగీ క్రాబ్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుండగానే నోరు ఊరిపోతుంది. వావ్, అద్భుతంగా కుదిరింది. ఈసారి మాత్రం చాలా స్పెషల్ గా ఉందండి. చక్కగా కుదిరింది. మసాలా అంతా కూడా నీట్ గా రెస్టారెంట్ స్టైల్లో ఉంది చూడబోతే. సో టేస్ట్ అయితే చేసేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసి రివ్యూ చెప్పేద్దాం. వావ్, వేడి సంగట్లోకి కాస్త గ్రేవీ, ఒక 2-3 పీతలు వేసుకొని చక్కగా అలా, ఆహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇక తిని మనమైతే రివ్యూ చెప్దాము. వావ్, రాగి సంగటికి డెడ్లీ కాంబినేషన్ అండి. సూపర్ గా ఉంటుంది. నేనైతే ఇంకా ఆగలేకపోతున్నాను. ఖచ్చితంగా తిని రివ్యూ అయితే చెప్తాను, చూడండి.
సో టెక్నిక్ తెలుసు కదా, చెయ్యి కూరలో తడుపుకొని సంగటి తుంచుకోవాలన్నమాట, లేదంటే చెయ్యి కాలిపోద్ది. ఆహా, బ్రహ్మాండంగా కుదిరింది. పీతల కర్రీ మాత్రం పెప్పర్ వేస్తేనే టేస్ట్. లాస్ట్లో అలా పెప్పర్ వేసుకొని కొత్తిమీర చల్లుకొని దించుకొని వేడి వేడి రాగి ముద్దలో ఈ క్రాబ్ కర్రీ తింటే మాత్రం అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ దగ్గు, ఆయాసం, జలుబులు లాంటివి దెబ్బకి వెళ్ళిపోతాయి. టేస్ట్ మాత్రం టాప్ నాచ్ ఉంది, సూపర్. ఆ మాటల్లో కాదు, మా అమ్మ నాన్నలు ఏం చెప్తారో విందాం. సూపర్ గా ఉంది నాన్న, వెరీ గుడ్, బాగుంది. బ్రహ్మాండంగా చేసేవరా నాన్న, చక్కగా ఉంది. వరే వా, సూపర్ ఉంది. క్రంచీ క్రంచీగా, క్రీమీ క్రీమీగా. క్రాబ్ మాత్రం టేస్టీ, సూపర్.